వరుస భూకంపాలతో ఇండోనేషియా ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 15న సంభవించిన భూకంప భయాలు తొలగక ముందే మరో భారీ భూకంపం ఆ దేశాన్ని కుదిపేసింది. ఈ రోజు ఉదయం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.8గా నమోదైంది. ఉదయం 8 గంటల 48 నిమిషాల ప్రాంతంలో సంభవించిన ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. 3 రోజుల్లో 3 భారీ భూకంపాలు సంభవించాయి. ఈ నెల 15న 7.7 తీవ్రతతో సంభవించిన భూకంప ఘటనలో 53 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయాల పాలయ్యారు. భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరుస భూకంపాలు ఆ దేశ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. భూకంపం ధాటికి 900కు పైగా భవనాలు దెబ్బతిన్నాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. 5,000 మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు.